ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. చూద్దాం ఆ దేవునికి వాగ్దానాన్ని. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తా అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుడు ఏది చెప్పినా డౌట్ లేకుండా చెప్తాడు. బాగా ఆలోచించాడు. మరొకసారి మీకు చెప్తున్నా, దేవుడు ఏది చెప్పినా డౌట్ లేకుండా చెప్తాడు. నిశ్చయముగా నిశ్చయముగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, భక్తి కలిగి ఆయన దగ్గర ఎవరైతే ఆయనకి ఇష్టడుగా ఉంటారో వారికి దేవుడు ఈ మాట చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఈ మాట దేవుడు యెహోషువతో చెప్పాడు, అలాగే మోషేతో చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలతో కూడా దేవుడు ఎన్నోసార్లు ఈ మాట చెప్పాడు. ఎందుకయ్యా ఈ మాట మీకు తెలియచేస్తా ఉన్నాడంటే, నువ్వు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఈ మాట నీకు కూడా తెలియచేస్తా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నిన్ను విస్తరింప చేస్తాడు. ఆశీర్వాదం అనగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మార్చడం, అంతేకాకుండా దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాలనుకున్నాడో ఆ స్థానం వరకు కూడా చేర్చడమే అది నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలి, నీకు ఆశ ఉందా? అంతేకాకుండా నువ్వు విస్తరింపబడాలి, నీ కుటుంబం విస్తరింపబడాలి అనే ఆశ నీకుందా? అయితే దేవుడు తేటగా చెప్తున్న మాట, నువ్వు భయం భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ముందు కొనసాగు. దేవుడు తప్పక నేను ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో తప్పక పెడతాడు. ఏసేపుడు మీరు గమనించగలిగితే దేవుడు ఏసేపుతో మాట్లాడాడు. నిన్ను ప్రధానమంత్రి స్థాయిలో పెడతానని ఆయన నేరుగా ఏం చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు, నీ పని నిలబడుతుంది, నేను గొప్పవాణ్ణి చేస్తాను అని దేవుడు చెప్పిన రీతిగానే దేవుడు అతన్ని గొప్ప స్థాయిలో పెట్టాడు. తన అన్నలందరూ కూడా, తన తండ్రి కూడా ఆయన పాదాల దగ్గరకు రాగలిగిన స్థితిలో ఉంటారని బాల్యంలోనే చెప్పిన స్థితి, ఆయన నమ్మకంగా, విశ్వాసంగా, భక్తి కలిగి, ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆయన ఎంత స్వభావం కలిగి, ఎంత తగ్గింపు గుణం కలిగి ఆయన ఉన్నాడో దానిని బట్టి దేవుడు గొప్ప స్థాయికి చేర్చాడు. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా మన పరిస్థితుల్లో, మన యొక్క జీవితంలో తప్పక మనం దేవునికి ఇష్టడుగా మనం బ్రతకగలిగితే, తగ్గించుకొని ప్రభులాగా యేసు ప్రభు వారు మనల్ని ఎలా కోరుకుంటున్నాడో, ఏ రీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం బ్రతకగలిగితే దేవుడు తప్పక మనల్ని విస్తరింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఆలోచించండి, మీ జీవితాల్లో కూడా ఇట్టి మాట నెరవేర్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక తగ్గించుకునే గుణం కలిగి ఉండండి, దేవుని భయం భక్తి కలిగి ఉండండి. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. మంచిది, ఈ మాట మీ జీవితంలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఉదయకాల సమయంలో ఆశీర్వదిస్తానని, విస్తరింప చేస్తానని మీరు చెప్తా ఉన్నారు అయ్యా. ఇట్టి మాటలు నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్పు జరుగును గాక ప్రభువా. నిజంగా నమ్మకంగా భక్తి కలిగి ఉంటే తప్పక మీరు నైనా నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పని వాడవు ప్రభువా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అంతకందుకు నీ బిడ్డలు నేను ఆశీర్వదించమని, కృపచేత నింపమని, బలపరిచి స్థిరపరచమని, మేలు చేయమని అయ్యా మీకు వందనాలు. యువతి కాలంలో వారి కుటుంబాన్ని దీవించి అయ్యా, వారి కుటుంబానికి కావాల్సిన అక్కర్లను, అవసరాలను కూడా మీరు తీర్చండి అయ్యా. వస్తున్న శోధనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు ప్రతి విషయంలో జయం పొందుటకు సహాయము దయచేయమని యేసే నామములో మీకు బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అలాగే అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్.